నమస్తే అండి. సింపుల్ గా మీరు కూర్చొని పొట్టను తగ్గించుకోవాలంటే ఒక 3 ఎక్సర్సైజెస్ చెప్తాను. సింపుల్ గా చేసుకోవచ్చు, అందరూ కూడా కూర్చొని చేసుకోవచ్చు అనమాట. ఏమంటే డైరెక్ట్ మనము పొట్ట మీద ప్రెజర్ ఇచ్చేవే చేయకుండా ముందుగా మీరు సర్వాంగ పుష్టి చేసుకోండి. బాడీకి ప్రీ వార్మప్ ఇవ్వండి. ఇట్లా క్రాస్ సింబల్ తీసి ఒక 3-4 టైమ్స్ ఇట్లా క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్. ఎందుకంటే బాడీలో నరాలని అలాగే బోన్స్ ని మజిల్స్ ని సాగదీయకుండా మనం ఏ వర్కౌట్ చేయకూడదండి. ఓకే, ఇది సర్వాంగ పుష్టి. ఇది ఒక్కటి చేసి కూడా మొదలొచ్చు. ఇంకొకటి జస్ట్ ఇలా కూర్చొని అలా ఒకసారి ఒక 2-3 సార్లు అలా పైకి, తర్వాత 2 సార్లు ఇలా కింద నుంచి పైకి. మొత్తం శరీరాన్ని అంతా కూడా ఇలా సాగదీశాక మనము మొదలెట్టాలి. డైరెక్ట్ గా మొదలెట్టకూడదు ఏదైనా. అలా ఇప్పుడు బెల్లి తగ్గించుకోవడానికి సింపుల్ గా ఒక 3 మూవ్స్ చెప్తాను, ట్రై చేయండి. మొదటగా బద్ధకోణాసన స్థితి. అండ్ మహిళల పురుషులని సంబంధం లేదండి, ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. సప్త బద్ధకోణాసనలో 2 చేతుల్ని ఇలా మీ వీపుకి పై భాగాన ఇలా స్ట్రైట్ గా పెట్టి స్పైన్ స్ట్రైట్ గా తీసుకొని ఈ మోచేతులు అనేవి ఆకాశం వైపు చూపిస్తూ చూడండి, ఇలా రావాలి మూమెంట్ అనేది. ఇప్పుడు మోకాళ్ళు డౌన్ ఉండాలి. స్లోగా చూడండి, ఇలా పొట్ట మీద ప్రెజర్ ఇస్తూ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా మోచేతులు ఇలా ఫ్లోర్ కి టచ్ చేసి కంబైన్ ఇవ్వండి. మొదట్లో ఇబ్బందిగా ఉన్నా చేస్తూ ఉండే కొద్దీ ఫ్లెక్సిబుల్ పెరుగుతుంది. మళ్ళీ బ్రీత్ తీసుకోండి, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. అలా ఎక్సర్సైజ్ లో పర్ఫార్మ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ డౌన్. మీకు థైస్ ఫ్యాట్, హిప్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్, అలాగే మమ్మీ బెల్లీ, లోవర్ బెల్లీ, స్ట్రెస్ బెల్లీ, వాట్ ఎవర్ అండి, తిని కూర్చున్న బెల్లీ కానివ్వండి, బిర్యానీ తిని వచ్చిన బెల్లీ కానివ్వండి, ఏదైనా చక్కగా తగ్గుతుంది. వీలైతే మీ ఫోర్హెడ్ ఇక్కడ పాదాలకి టచ్ కూడా చేయొచ్చు. అలా 1, 2, 3. లోవర్ బెల్లీ చాలా బాగా తగ్గుతుంది. అబ్డామిన్ బెల్లీ 4, 5, 6. ఇలా ఎంటీ స్టమక్ తో ప్రతిరోజు 1 నిమిషం పాటు, పొద్దున తినే ముందు, మధ్యాహ్నం, సాయంత్రం తినే ముందు 1 నిమిషం ఇది చేసుకోండి, తినండి. ఇంకొక సింపుల్ మూవ్ అండి. ఇలాగే కూర్చొని 2 మోకాళ్ళని దగ్గరగా పెట్టి వీలైతే 2 చేతులు వెనక స్పైన్ కి సపోర్ట్ గా తీసుకోండి. 2 కాళ్ళని దగ్గరగా పెట్టి మెల్లిగా ఒకేసారి 2 కాళ్ళని ఇలా డౌన్ స్ట్రెచ్ ఇవ్వాలి. అలా సైడ్ బై సైడ్ అండి. అలా 1, 2, 3. చక్కగా బ్రీత్ తీసుకుంటూ మూవ్మెంట్ ఇవ్వాలి. 4, 5. ఇది కూడా 1 నిమిషం పాటు. 6, 7. మీకు లెగ్స్ ఫ్యాట్ తగ్గుతుంది, హిప్ ఫ్యాట్ తగ్గుతుంది, బెల్లి తగ్గుతుంది. చాలా సింపుల్ మూవ్స్, చక్కగా అందరూ చేసుకోవచ్చు. అన్ని ఏజ్ల వాళ్ళు, విమెన్సా మెన్సా అనే సంబంధం లేదు, అందరూ ఇలా ట్రై చేయండి. మీకు మెల్లిగా ఇంచులా స్టార్ట్ అవుతుంది. టర్మీ లాస్ కానీ బెల్లీ లాస్ కానీ చక్కగా తగ్గుతుంది. ఇలా కూడా 1 నిమిషం పాటు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా పశ్చిమోత్తాసన పోజ్లోకి వెళ్ళి స్పైన్ ని డరగా పెట్టి మీరు ఏం చేస్తున్నా బ్రీత్ చక్కగా తీసుకుంటూ చేయాలి. తర్వాత ఒక లెగ్ ని ఇలా ఫోల్డ్ చేయండి. వక్రాసన స్థితిలో ఏ లెగ్ ఫోల్డ్ చేసామో అటువైపు పూర్తిగా ఫిష్ చేయండి. తర్వాత 2 చేతుల సపోర్ట్ తీసుకొని ఏకపాద పశ్చిమోత్తాసనం, ఫోర్హెడ్ ని టచ్ అప్ చేయండి. అలా సైడ్ బై సైడ్. తర్వాత ఈ లెగ్ చాపాలి, ఈ లెగ్ మడవాలి, మడిచిన సైడ్ ట్విస్టింగ్ ఇవ్వాలి, హస్తవక్రాసన ట్విస్ట్ ఇవ్వండి, వెంటనే ఏకపాద పశ్చిమోత్తాసనం. అలా సైడ్ బై సైడ్. ఇది కూడా 1 నిమిషం పాటు. అలా ఈ 3 ఎక్సర్సైజెస్ ని మీ లైఫ్ స్టైల్లో చక్కగా యాడ్ చేయండి. మెల్లిగా మీ టర్మీ అనేది కరిగిపోతూ ఉంటుంది. చాలా చక్కటి రిజల్ట్ మీరు చూడొచ్చు. పొట్ట తగ్గితే ఏముందండి, మన అపీరియన్స్ కానీ చాలా చక్కగా ఉంటుంది. క్రానిక్స్ తగ్గుతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది, అసిడిటీ బ్లోటింగ్ ఇష్యూస్ తగ్గుతాయి. పొట్ట చాలా డిస్కంఫర్ట్ అండి ఉంటే ఏమవుతుందని మీరు అనుకోవచ్చేమో, చాలా చాలా శరీరానికి బరువుగా ఉంటుంది అనమాట. సో మనము పొట్ట లేని శరీరాన్ని సొంతం చేసుకోవాలి అంటే ఈ చిన్న 3 బేసిక్ మూవ్స్ స్టార్ట్ చేయండి. ఓకేనా? మీకు చక్కగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కొన్ని ఆసనాలు చేయడానికి కూడా చాలా బాగుంటుంది. కూర్చొని సింపుల్ గా చేసుకోవచ్చు. 3 నిమిషాలు ప్రతిరోజు మీ పొట్ట కోసం కేటాయించండి. ఫ్లాట్ బెల్లీని సొంతం చేసుకోండి. ట్రై చేయండి. మరి ఎందుకు ఆలస్యం? మూవ్ చేయండి, ఆరోగ్యంగా ముందుకు కదలండి. థ్యాంక్ యూ.